భారత పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ కలిగిన ఎన్డీఏ కూటమి నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవం జరగడం లేటు. పరిపాలనలో తలములుకనైన మోడీ ప్రభుత్వం మంత్రివర్గం ఒకే రోజు ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలకు హాజరై ఆంధ్ర, ఒరిస్సా ముఖ్యమంత్రులను అభినందించిన మోడీ మరుసటి రోజే ఇటలీలో జరుగుతున్న G7 సమ్మిట్ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అగ్రదేశాలు G7 సమ్మిట్ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా నరేంద్ర మోడీని ఆహ్వానించిన విషయం విదితమే. అదేవిధంగా దేశ భద్రత విషయంలో క్షణం ఆలస్యం కాకుండా భద్రతా చర్యలు చేపడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ భద్రతా సలహాదారునిగా తిరిగి అజిత్ దోవల్ను భారత ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది. అజిత్ దోవల్కు కేబినెట్ హోదా కల్పిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు. 2014 సంవత్సరం నుండి జాతీయ భద్రతా సలహాదారునిగా భారత ప్రభుత్వానికి ఎనలేని సేవలు చేస్తున్న అజిత్ దోవల్ ఇప్పటికే భారత ఆర్మీ స్పెషల్ కమాండోస్ రకరకాల మిషన్స్ విజయవంతంగా వివిధ దేశాలలో పూర్తి చేస్తూ ముందుకు సాగుతుంది. ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమైన సైనిక శక్తిగా భారత్ తన స్థానాన్ని సుస్థిరంగా కాపాడుకుంటూ ఎన్నో దేశాలకు సైనిక శిక్షణను కూడా ఇస్తుంది. అజిత్ దోవల్ 2014 కంటే ముందు ఇంటెలిజెన్స్ బ్యూరోగా డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అత్యంత జాతీయ భావం కలిగిన దేశసేవ చేయాలనే పట్టుదల, తన ప్రాణాలను లెక్క చేయకుండా ఎన్నో మిషన్స్ను అజిత్ దోవల్ పూర్తి చేసినటువంటి విషయము మనకు తెలిసిందే. ఇలా దేశానికి సేవ చేసే ఎంతోమంది అధికారులు ఉన్నారు. వారికి మనం అభినందనలు తెలుపుదాం.